కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందని ఎలక్ట్రిసిటీ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు తన వాళ్ళందరికీ కరెంటు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అందులో విచిత్రం ఏంటంటే అసలు కొన్ని సంస్థలకి విద్యుదుత్పత్తి ప్రాజెక్టులే లేవు, కానీ వాళ్ళతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. వాళ్ళంట 1 మెగావాట్ 2 మెగావాట్లు ఉత్పత్తి చేసే పలు సంస్థలు ఉంటాయి కదా, వాటితో వాళ్ళు టైఅప్ అవుతారట. టైఅప్ అయి అట్లాగా ఒక 300-400 మెగావాట్ల విద్యుత్తు వాళ్ళు అమ్ముతారట. వాళ్ళు డబ్బులు తీసుకుని ఉత్పత్తి చేసిన కంపెనీలకు పంచుతారంట, అంతేగాని డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోదట. తద్వారా బల్క్ కరప్షన్కి ప్లాన్ చేసుకున్నారు. సరే, తర్వాత చంద్రబాబు గారు అధికారం దిగిపోవడం, జగన్ అధికారంలోకి రావడం, వచ్చాక రాగానే లెక్కాపత్రంలో కూడా మొత్తం ఆపడేశారు. వాళ్ళు ఎవరి కరెంట్ తీసుకొని పొమ్మన్నారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. రూల్ ప్రకారం నువ్వు ఒప్పందం కుదుర్చుకున్నాక తీసుకోవాలి, తీసుకోపోయినా నువ్వు డబ్బులు ఇవ్వాలి అని చెప్పింది కోర్టు. దాంతో కరెంటు వాడకపోయినా వాళ్ళకి డబ్బులు కట్టాం. ఆ డబ్బులు మన ఎత్తినేశారు. మనందరం ఆ బాధుడిలో బలయ్యాం. రాజకీయ విధాన నిర్ణయపు బాధుడు మన ఎత్తిన పడింది. అయ్యే ట్రూ అప్ ఛార్జీల రూపంలో, ఇంకో ఛార్జీల రూపంలో మనకు పడుతున్న భారం. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా అదే సంస్థలు, ఆనాటి సంస్థలతోనే ఇంకో 70 పైసలు ఎక్స్ట్రాకి ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పుడు 2.5కి వస్తుంటే ఇప్పుడు 3 రూపాయలకి 3.5కి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇంకప్పుడు ఏం సాధించినట్టు? అదే కదా $1 మిలియన్ ప్రశ్న.